అందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు గుణదల మేరీమాత చర్చికి వచ్చాము. గుణదల తిరునాళ్ళకి నేనైతే ఫస్ట్ టైం అండి రావడం. మీకు అందరికీ గుణదల విశేషాలు చూపించడానికి పాటు మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో కొద్దిగా కష్టపడి కొండ కూడా ఎక్కడం జరిగింది. మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ మీకు చాలా వీడియోస్ చేసి చూపించగలుగుతామండి. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సరే, విశేషాలకు వద్దామండి. ఇక్కడ వరకు విజయవాడ బస్టాండ్ నుంచి గుణదల తిరునాళ్ళకి బస్సులు కూడా ఉన్నాయండి. ఇక్కడ వరకు వస్తున్నాయి బస్సులు. అక్కడ నుంచి వెహికల్స్ ఏవైనా సరే అక్కడ వెహికల్స్ ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. మేము ఒక 2 నిమిషాలు అక్కడే ఆగి బొమ్మలు చూడడం జరిగింది. చాలా చక్కగా కులమత భేదం లేకుండా విగ్రహాలు అయితే పెట్టారు. వాటిలో మొహంలో కళ ఉట్టిపడుతుందండి. శివాజీ మహారాజు వారి విగ్రహం కూడా పెట్టారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ విగ్రహాన్ని. విగ్రహాలు చాలా బాగున్నాయి. బుద్ధుడి విగ్రహం కూడా చాలా బాగుంది. అలాగే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మేము అవన్నీ చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. చాలా క్రౌడ్ ఉందండి. నేను అసలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం రావడము. ఇది ఒక ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ ద్వారా కూడా కొండ మీదకి వెళ్ళొచ్చు. ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు అనుకోలేదండి. చాలా ఉంది క్రౌడ్. నేనైతే ఫస్ట్ టైం చూడడము. బాగా ఉన్నారు జనం. ఇక్కడ యేసుప్రభు విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి విగ్రహాలు. కులమతాలకు అతీతంగా విగ్రహాలు పెట్టారు. చాలా మంది విగ్రహాలు కొనుక్కొని వెళ్తున్నారు. చాలా బాగున్నాయి. చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు అవి. అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి. కుక్క పిల్లల బొమ్మలు అయితే భలే ఉన్నాయండి. చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. మా టామీ రాకీని చూసినట్టు అనిపించింది నాకు కాసేపు అయితే. చాలా షాప్స్ అయితే ఉన్నాయి. బట్టల కొట్లు కూడా, అంటే ప్యాంట్లు అలాంటివి పెట్టారు. బొమ్మలన్నీ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాము. క్రౌడ్ బాగుంది. అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా మంది జనం అయితే ఉన్నారు. అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం భలే ఉందండి. బెలూన్స్ అయితే బాగా అట్రాక్ట్ చేసినాయి. అసలు ఆ లైటింగ్స్ లో భలే ఉన్నాయి. బెలూన్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. బెలూన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలా చూస్తూ వెళ్తున్నాం మేము. సరే, ఇక్కడ గ్యారంటీ ప్రైస్ గేమ్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ చాలా బాగున్నాయి. మేము కూడా ఒక గేమ్ ఆడదామని వాళ్ళని బాల్స్ అడిగి తీసుకున్నాము. చాలా మంది ఆడుతున్నారండి. గేమ్స్ బాగున్నాయి. ఇది కూడా స్టార్ట్ చేసాం మేము గేమ్ ఆడడం. నేను చిన్న చిన్న నెంబర్లు రావాలని వేస్తూ ఉన్నాను, కానీ పెద్ద నెంబర్స్లోనే పడ్డాయి. నేను ఒక 3 బాల్స్, మా హస్బెండ్ ఒక 3 బాల్స్ వేసాం. ఓవరాల్ టోటల్ వచ్చి 15 వచ్చింది. 15కి ప్రైజ్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే వాటర్ బాటిల్స్ వాష్ చేసే బ్రష్ ఇచ్చారు. అది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. ఆ బ్రష్ మాకొద్దు, ఇంకేదన్నా చేంజ్ చేసి ఇస్తారా అని అడిగాము. చేంజ్ చేసి అడిగితే ఇదిగోండి చాట్ ఇచ్చారు. అదే గిఫ్ట్ అన్నారు. ఇక తీసుకొని మేము బయలుదేరి వచ్చేసాము. సరే, 50 రూపీస్ పెట్టి ఆడినందుకు ఏదో ఒక ప్రైజ్ వచ్చిందని తీసుకొని వచ్చేసాము. అలా చూస్తూ వస్తున్నాము. గేమ్స్ బాగున్నాయి. మా గేమ్ ఆడడం అయిపోయిందండి. అలా చూస్తూ వస్తున్నాము. అలాగే స్లోగా వచ్చాము. వాచెస్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వాచెస్. అవి చూసాం కానీ అంతగా ఏం అనిపించలేదని మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. చాలా షాప్స్ పెట్టారు. క్రౌడ్ మాత్రం చాలా బాగుందండి. అసలు ఇంతమంది జనం ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు రాలేదు కూడా. రింగుల గేమ్ వచ్చిందండి. చిన్న అట్ట ముక్కలకి 50 రూపీస్, 20 రూపీస్ పెట్టారు. రింగులు బాగా వేస్తున్నారు. ఇది వచ్చి కీ చైన్స్ మీద మనం ఫోటో ఇస్తే కంప్యూటర్ ప్రింట్ ఇస్తారంటండి. చాలా బాగుంది. చాలా నీట్గా కూడా వచ్చినాయి. కంప్యూటర్ ప్రింట్ బాగున్నాయి. అవన్నీ చూస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నాము. చాలా బాగుందండి. ఇవి 30 రూపీస్ గేమ్స్. గ్లాసెస్ని 3 అటెంప్ట్స్లో కొట్టాలి. 3 అటెంప్ట్స్లో కొడితే 100 రూపీస్ ఇస్తారంటండి. ఆ గేమ్ ఒకటి చూసాము. చాలా బాగుంది. సో స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, కలర్ సోడాలు ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ చూస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ చాలా బాగున్నాయి. బొమ్మలు ఇవి ఏవైనా సరే 2 బొమ్మలు 150 రూపీస్కి ఇస్తున్నాడండి. బాగున్నాయి బొమ్మలు కూడా. చెరుగ్గళ్ళు చాలా ఉన్నాయి. అలా చూసుకుంటూ వచ్చాం. రైడ్స్ కూడా బాగున్నాయండి. కాకపోతే అక్కడ రైడ్స్ దగ్గర క్రౌడ్ బాగా ఉంది. ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. అవన్నీ చూసుకుంటూ మేము నెమ్మదిగా వచ్చాం. అసలు గుణదల తిరునాళ్ళు ఎలా ఉంటుందని నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చూడడం కూడా. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. బాగున్నాయి. ఇదిగోండి, ఈ కారు మా టామీ రాకీ ఆడుకుంటారని కొన్నాను నేను. ఆవిడతో పాటు నేను కూడా కాసేపు ఆడాను అక్కడే. ఆవిడ ఇంకా చాలమ్మ తీసుకెళ్ళిపోండి మీ బొమ్మ మీరు అన్నారని వచ్చేసాను. ఈ గుమ్మాలకు తగిలించుకునేవి ఇవన్నీ ఉన్నాయండి. అలా చూసుకుంటూ వచ్చాము.
ఇప్పుడు కూడా జైంట్ వీల్ బాగుందండి, బాగా తిరుగుతుంది. క్రౌడ్ అయితే బాగుందండి రైడ్స్ దగ్గర. ఎంట్రన్స్కి వచ్చాము. ఎంట్రన్స్ లైటింగ్ బాగుంది, చాలా బాగా డెకరేట్ చేశారు. అలా లోపలికైతే వస్తున్నామండి. లైటింగ్స్ అయితే బాగా పెట్టారు. ఇదిగోండి మేరీమాత విగ్రహము, స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉన్న మేరీమాత విగ్రహము. అందరూ దానికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్లో కూడా క్రౌడ్ బాగున్నారండి. గుణదల మాత తిరునాళ్ళకి అందరూ చాలా బాగున్నారు క్రౌడ్. అసలు గేట్లో అయితే మరి చాలా బాగున్నారు. అలా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ ఫౌంటైన్ అది బాగుందండి. మేము వచ్చిన గేట్ దగ్గర నుంచి రైట్ హ్యాండ్ సైడ్లో ఈ ఎంట్రన్స్ ఉందండి. ఈ ఎంట్రన్స్లో వచ్చినప్పుడు ఈ ఫౌంటైన్ అయితే కనబడింది. ఇక్కడ చాలా మంది వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారండి. గేట్ దగ్గర నుంచి అక్కడ మేరీమాత విగ్రహం వరకు మోకాళ్ళ మీద నడుస్తున్నారు. చాలా మంది అలా మోకాళ్ళ మీద వస్తున్నారండి. కింద ఇసుకుంది, ఇసుకలో నడుస్తున్నారు మోకాళ్ళ మీద. చాలా మంది అంటే వాళ్ళ మొక్కుల్ని ఈ రకంగా తీర్చుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా మంది వస్తున్నారండి, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. గేట్ దగ్గర నుంచి అక్కడ ఉన్న విగ్రహం వరకు ఇలా మోకాళ్ళ మీద అయితే నడుచుకుంటూ వస్తున్నారు. మేము ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తున్నాము. ఇక్కడ ఇరువైపులా ప్రభు జీవిత చరిత్రని విగ్రహాల రూపంలో పెట్టారు. మేము అవన్నీ దాటుకుంటూ వచ్చాము. మెట్లెక్కే దగ్గరకు వస్తున్నాము. ఇక్కడ ఒక చర్చ్ ఉందండి, అక్కడికి వచ్చాము. చాలా మంది లోపలికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. నేనైతే క్యాండిల్స్ వెలిగించాను. పెద్దవడపల్లి తమ్మి గారి చర్చ్ దగ్గర క్యాండిల్స్ వెలిగించే అలవాటు ఉందండి. చిన్నప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్ళి వెలిగిస్తూ ఉండేవాళ్ళము. కళావేదిక దగ్గర చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కళావేదిక దగ్గర కూర్చొని భోజనాలు చేసి అక్కడే కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కళావేదిక కూడా ఖాళీ లేదు, చాలా మంది జనం అయితే ఉన్నారు. అలాగే పోలీస్ వారు కూడా చాలా సహకరిస్తున్నారు జనాలకి. మేము అలా కళావేదిక చూసుకొని నడుచుకుంటూ వస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు భోజనాలు చేయడం, ఖాళీ అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చూసారా, పైన మా గుణదల మాత వందనం అని ఉంది, అక్కడ వరకు ఎక్కాలండి మేము కొండ. ఇప్పుడే కొండ స్టార్టింగ్ వచ్చాము. ఇక్కడ నుంచి కొండ ఎక్కడం అయితే జరుగుతుంది. చాలా మంది ఉన్నారు, చూసారా ఎంత క్రౌడ్ ఉందో. కొండ ఎక్కడానికి వీళ్ళందరూ అలా నెమ్మదిగా వాళ్ళ క్రౌడ్లోనే అలా వెళ్తూ ఉన్నాము. గుణదల తిరునాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంది. దాని యొక్క విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామండి. దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చి ఒకటి. ఇది ఫ్రాన్స్ దేశంలోని నూర్దు నగరం చర్చిల్లో ఉన్న మేరీమాత విగ్రహం. ఇక్కడ విజయవాడలో సమీపంలో గుణదల చర్చిలో ఉన్న విగ్రహం కూడా రెండు ఒకేలాగా ఉంటాయి. అందువల్ల ఈ చర్చి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది చర్చి అందు ప్రతి సంవత్సరము 9, 10, 11 తేదీల్లో మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు జరగడానికి కనుక ఒక కథ ఉంది. లూర్దు నగర్ శివారులో కొండ దిగువన వంట చెరుకు ఏరుకోవటానికి ఒక పాప వెళ్ళింది. ఆమెకు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది. ఆ బాలిక అదే విషయాన్ని తన తల్లితోనూ మరియు ఇతరులతోనూ చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. మేరీమాత కనిపించిన ఆ ఫిబ్రవరి 11వ తేదీని గుర్తు చేసుకుంటూ ఆనాటి నుండి ప్రతి సంవత్సరము అక్కడ మాత ఉత్సవాలు జరుగుతాయి. అలాగే అదే రోజున ఇక్కడ కూడా గుండెల్లో కూడా 1924వ సంవత్సరం నుండి ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వచ్చింది. 1924వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుండెలలోని సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇటలీకి చెందిన ఫాదర్ బియాంకి నియమితుడయ్యాడు. ఆయన అదే సంవత్సరం గొందల కొండపై ఉన్న గుహలోని మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి నుండి మేరీమాత పూజలు అందుకుంటుంది. 1946లో అప్పటి చర్చి ఫాదర్ బియాంకి ఇతరులు కలిసి నూతన మేరీ విగ్రహాన్ని, బలిపీఠాన్ని నిర్మించదలిచారు. అత్యవసరంగా ఫాదర్ బియాంకి ఇటలీకి వెళ్ళారు. మిగిలిన వారు చర్చి నిర్మాణానికి కొనసాగించారు. అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో అప్పటి వరకు సిద్ధమైన నిర్మాణాలన్నీ కొట్టుకుపోయాయి. తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఫాదర్ బియాంకి ఇటలీ నుండి తిరిగి వచ్చే నాటికి చర్చి నిర్మాణం పూర్తి చేశారు. అప్పటి నుండి గుణదల మేరీమాత ఉత్సవాలు ఒక్కరోజు కాకుండా 3 రోజులు జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరవుతారు. కొండ వద్ద సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన సిలువకు ఇప్పుడు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టతను తెలిపే
క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. నవంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలను రాష్ట్రం నలుమూల నుండి క్రైస్తవ భక్తులు ఇచ్చేస్తారు. ఈ విధంగా గొందల మేరీమాత చర్చినకు ఎంతో ప్రాముఖ్యత కలదు. ఇది మేరీమాత ఉత్సవాల యొక్క చరిత్ర అండి. ఎలాగోలా కష్టపడి కొండపైకి ఎక్కాము. కొండపైన కాసేపు కూర్చున్నామండి. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది పైకి వెళ్ళేటప్పటికి, ఎక్కడం కూడా. కాసేపు కూర్చొని మళ్ళీ నెమ్మదిగా దిగుతున్నాము. పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుందండి. క్రౌడ్ బాగున్నారు. మేము దిగేటప్పటికి 10:30, 11 అవుతుంది. అప్పటికి కూడా ఇంకా చాలామంది కొండ ఎక్కుతున్నారు. చాలా బాగుందండి. ఫస్ట్ టైం చూశాను నేను గుణదల తిరునాల. చాలా చక్కగా ఉంది. అదిగోండి మెట్ల మీద నుంచి నెమ్మదిగా దిగుతున్నాము. నాకు కొండ ఎక్కడం కన్నా మెట్లు దిగడమే కాస్త కష్టంగా అనిపించింది. చాలామంది ఉన్నారండి. నెమ్మదిగా దిగుతూ వస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నామండి. చాలా కష్టపడి చేసాం మీకోసం ఈ వీడియో. కష్టపడి కొండ ఎక్కడం కూడా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.